నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయం 42, 43 వచనాలు చదువుకుందాం. 42, 43. యోహాను సువార్త 12వ అధ్యాయం 42, 43 వచనాలు. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచరు కానీ సమాజంలో నుండి వెలివేయబడదునేమోనని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. స్తోత్రం. ఈరోజు మొట్టమొదటి సమయంలోనే ఈ ప్రార్థన మనం చేసుకోవడానికి సిద్ధపడదాం. చూడండి, వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించారట. అందుకే ఆయన యందు విశ్వాసం ఉంచినా సరే వారు పరిసయ్యులకు భయపడ్డారట. పరిసయ్యులు ఎవరండి? ధర్మశాస్త్రంతో ఉన్నవారు కాదా? వాక్యంతో ఉన్నవారు కాదా? అన్యులు కాదు. పరిసయ్యులు వాక్యం తెలిసిన వారే. అటువంటి వారికి భయపడి సమాజం నుండి వెలివేస్తారేమో అని భయపడి వారు ఒప్పుకోలేదట. ఎవరు? అధికారులు. ఒక్కసారి ఆలోచిద్దాం. మనుషుల మెప్పు కోరుకుంటున్నప్పుడు మనం దేవునికి లోబడలేం, భయపడలేం, ఒప్పుకోలేం. మనుషులకు భయపడితే దేవునికి భయపడలేం, దేవునికి భయపడితే మనుషులకి భయపడలేం. చెప్తారా ఈ మాట? మనుషులకు భయపడితే దేవునికి భయపడలేం, మనుషులకు దేవునికి భయపడలేం, దేవునికి భయపడితే మనుషులకు భయపడలేం. ఇక్కడే ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఎక్కడైనా సరే మనుషులకి భయపడి మనుషుల మెప్పు కోరుకుంటూ ఉన్న పరిస్థితులు మనలో ఎవరికైనా ఉంటే ఈరోజు సరి చేసుకుందాం. ఎందుకంటే పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ఆయనను ప్రేమిస్తున్నప్పుడు, ఆయన మాట వింటున్నప్పుడు, ఆయన యందే భయభక్తులు కలిగి కదులుతున్నప్పుడు మనుషుల మెప్పుతో పని లేదు కదా. ఇలా చెప్పడానికి కారణం ఉంది. మనం నెక్స్ట్ వచనాలకి వెళ్దాం, కానీ ముందు ఇక్కడ ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. మనుషుల మెప్పుకోవడానికి వీలు లేదని అందరి గురించి స్థాపించుకుంటూ, ఆయన సంఘం గురించి ముఖ్యంగా స్థాపించుకుంటూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మీకు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, మీకు వేలాది కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం యేసయ్య. అవును తండ్రి నాయన, మనుషులకు భయపడితే ప్రభువా యేసయ్య, అయ్యా దేవునికి భయపడలేని ఒక స్థితి, దేవుడికి భయపడితే మనుషులకు భయపడలేని ఒక స్థితి తండ్రి నాయన యేసయ్య మీరు సిద్ధపరిచి ఉండగా, ఇదిగో తండ్రి మా ఆత్మకు మేము టెస్ట్ చేసుకునే వారముగా ఉండాలి ప్రభువా. అయ్యా మనుషులకు భయపడుతున్నామా, దేవునికి భయపడుతున్నామా అని తండ్రి నాయన ఆజ్ఞల మార్గం మేము ఉన్నప్పుడు తండ్రి నాయన యేసయ్య ఎవరికి భయపడుతున్నామని తండ్రి నాయన ఎరిగిన వారమై, అయ్యా తండ్రి నాయన ప్రభువా మాకు ప్రభువై ఉండి, మాకు రాజువై ఉండి, మాకు దేవుడివై ఉన్న నీకు మాత్రమే భయపడు వారముగా తండ్రి, మనుషుల మెప్పు కొరకు కానీ మనుషుల యందు భయభక్తులు కలిగి ఉండు వారముగా కానీ మేము ఉండక ఆ గుంపులో నుండి వేరుపరచబడి తండ్రి నాయన మీకు మాత్రమే భయపడు వారముగా ఉండులాగున దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. బాప్తిజం ఇచ్చే యోహాను అలాగునే తండ్రి నాయన యేసయ్య హెరోదు ఎదుట ప్రభువా యేసయ్య తండ్రి నాయన
నాయన తండ్రి దేవునికి భయపడిన వాడుగా తండ్రి నాయన యేసయ్య నిలబడి ఉన్నాడు తండ్రి. మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామా తండ్రి. యేసయ్య ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి. తనను ప్రభువా నువ్వు ఎవరి ఆత్మను కలిగి ఉన్నావు అని అంటే ప్రభువా ఒక కేకను అని ప్రభువా యేసయ్య నాయన తండ్రి మార్గము సిద్ధపరచు వాడనని ప్రభువా యేసయ్య ఎలుగెత్తి చెప్పిన ఆ యొక్క కేక వంటి నాయన ఆ భయము లేనితనము, ఆ వణుకు లేనితనము, నీ కొరకు నిలబడే ఆ కృప తండ్రి నాయన యేసయ్య ఆ ధైర్యం మాకు అనుగ్రహించమని మనుషుల తట్టు కాదు గాని తండ్రి నాయన యేసయ్య నాయన తండ్రి నాయన సంఘముని ఎత్తబోచున్న తండ్రి నాయన యేసయ్య క్రీస్తు నామమున తండ్రి నాయన మేమందరము భయము భక్తి కలిగి పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో పూర్ణ హృదయముతో అయినా నిన్ను ప్రేమించి అట్టి భయభక్తులు కలిగి ఉండు వారముగా ఆశీర్వదించి దీవించమని మమ్మల్ని అందరినీ దేవుని యందు భయభక్తులతో నిలపమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇంత కీలకమైన మాటలు ఎందుకు ఇక్కడ రాస్తున్నారు? ఇవి చాలా ముఖ్యమైన మాటలే. ఒక్కొక్క ఘట్టంలో లేదా ఒక్కొక్క సిచ్యువేషన్ లో మన ఆత్మీయ జీవితంలో మొదటి నుంచి చూస్తే ఒక్కొక్క ఫిల్టరేషన్ పాయింట్స్ ఉన్నాయి. చూడండి, జన సమూహం అంతటితోనూ మాట్లాడిన తర్వాత ఏకాంతంగా ఆయన్ని కలుసుకోవడానికి వచ్చిన వారు శిష్యులే. ఆయన ధోని ప్రయాణంలో వెళ్దామని చెప్పినప్పుడు ఆయనతో ఉన్నది శిష్యులే. ఇలా ఆయనను వెంబడిస్తూ వచ్చి ఎంతగా ఫిల్టర్ అయ్యారు అంటే ఆఖరికి మిగిలింది 120 మంది. ఏమండి, రొట్టెలు తిన్నప్పుడు ఎంతమంది లెక్క? మొదటిసారి 5,000 మంది పైనట్టే కదా. 4,000 మంది ఒకసారి తినలేదా? ఒట్టి పురుషుల సంఖ్య లెక్క పెట్టుకుంటే కూడా 9,000 మందిలో కనీసం 1,000 మంది కూడా ఫిల్టర్ అయ్యి రాలేదా బయటికి? మనకి రాసినవి చాలా కొంచెమే, మనకి రాయనివి ఇంకెన్ని చేశారో ఆయన. ఆయన చేసిన కార్యాలు రాస్తే భూమి సరిపోదన్నమాట మనం చదువుతున్నాం కదా. అలాంటిది ఎంత మంది ఫిల్టర్ అయిపోయారు. అలా మనుషుల మెప్పు కోరుకుంటున్న ఒక పాయింట్ లో ఒక ఫిల్టరేషన్ ఉంది. దేవుని నామం ఒప్పుకోవడానికి ఇదొక ఫిల్టరేషన్ పాయింట్ అన్నమాట. మన జీవితంలో ఏదో ఒక ఏరియాలో మనం ఈ టెస్ట్ గుండా వెళ్తాం. ఇది పాస్ అయితేనే మనం నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాం. చెప్తారా? ఇది పాస్ అయితేనే మనం నెక్స్ట్ లెవెల్ కి వెళ్తామని. ఇది పాస్ అయితేనే నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాం. లోకంలో నన్ను గురించి మీకేం కలుగుతుందని చెప్పారో తెలుసా? రండి ఒకసారి వెళ్దాం. శ్రమ. ఆమేన్. చూడండి, ఆ వచ్చిన ఒక చదువుకుందాం. యోహాను సువార్త 16:33. యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను స్తోత్రం. లోకంలో మనకి ఏం కలుగుతుందని చెప్తున్నారు? శ్రమ కలుగుతుందని చెప్తున్నారు. ఇప్పుడు
ఇప్పుడు లోకంలో శ్రమ కలగకూడదని, కంఫర్టబుల్ గా ఉండాలని, నా చుట్టూ అన్ని పరిస్థితులు చాలా జాగ్రత్తగా సెల్ఫ్ స్కిన్ నేను కాపాడుకుంటూ వెళ్ళాలని చూస్తున్నా అటువంటి మనస్తత్వం ఉందనుకోండి. ఇప్పుడు ఆలోచించండి, మనుషుల ఎదుట ఆయన ఒప్పుకోవడానికి శ్రమ కలుగుతుందేమో అని భయంతో మనం ఏం చేస్తాం? ఒప్పుకోము. ఒకవేళ మనుషుల మెప్పు కోరుకునే మనస్తత్వం ఉందనుకోండి, ఆ మనుషుల యొద్ద నుండి ఎక్కడ మనకి హాని కలుగుతుందో అని ఆయన యందు విశ్వాసం ఉంచినా సరే ఆయన నామం కొరకు నిలబడడానికి భయపడుతూ ఉంటాం. కానీ ప్రభు చెప్తున్న లెవెల్ వేరు. ప్రభు చెప్తున్న లెవెల్ ఏంటి? నా యందు మీకు సమాధానం కలుగునట్లుగా ఈ మాటలు చెప్తుంది. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అని చెప్తున్నారు. అదే ఏరియాలో ధైర్యం తెచ్చుకోమని చెప్తున్నారు. చూడండి, ప్రభు ఎప్పుడైనా సరే భయపడే చోట్లు ఉన్న దగ్గరనే భయపడద్దు అని చెప్తున్నారు. ధైర్యం చెడుతున్న స్థలంలోనే ధైర్యంగా ఉండమని చెప్తున్నారు. బలహీనమైన సమయాల్లోనే నువ్వు బలవంతుడు అని చెప్తున్నారు. ఎందుకు అలా చెప్తున్నారు? అవును, భయం ఉంటది, ఈ లోకంలో భయం ఉంటుంది. కానీ ఆయన యొద్ద నుండి వచ్చే ధైర్యము నిండిన ఎడల ఈ భయమును అధిగమించుట సాధ్యం. బలహీనత ఉంటుందండి, కానీ ఆయన యొద్ద నుండి ఫిల్ అవుతున్న బలము నింపబడితే ఆ బలహీనతను అధిగమించుట సాధ్యం. ఆయన భయపడద్దు అని చెప్తున్నప్పుడు భయపడే పరిస్థితులు చుట్టూ ఉంటాయి. కానీ ఆయన యొద్ద నుండి తెచ్చుకుంటున్న లేదా ఆయన అనుగ్రహిస్తున్న ధైర్యము చేత నింపబడితే ఇక్కడ ఉన్న భయములను అధిగమించుట సాధ్యమవుతుంది. మనం ఈ ఏరియాలో ఫిల్ అవ్వాలి. లోకంలో ఉన్నవారు నడుస్తున్నట్టుగా నడవడానికి సాధ్యం కాదు. లోకంలో ఉన్నప్పుడు ఎటు పడితే అటు వెళ్ళినట్టుగా ఆలోచించడానికి సాధ్యం కాదు. ఇక్కడనే ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. అయ్యా, నా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నేను మీ నీతిని నెరవేర్చలేని స్థితిలోనికి వెళ్తున్నానేమో, నన్ను క్షమించండి ప్రభువా అని అడుగుదాం. ఆయన యొద్ద నుండి వస్తున్న ఆలోచన మనల్ని నడిపించునుగాక. ప్రార్థన అందుకోండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా, స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, వందనాలు ప్రభా, స్తుతులయ్యా, స్తోత్రాలయ్యా. సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని ప్రభువా నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా, స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన. ఆయా పరిస్థితులు గుండా ప్రభువా నాయన మా జీవిత యాత్రలో ప్రభువా నాయన మేము ప్రయాణిస్తున్నప్పుడు తండ్రి ప్రభువా స్తోత్రం తండ్రి నాయన, మీరు చెప్తున్నారు లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినప్పటికీ ప్రభువా నాయన మీరు ధైర్యం తెచ్చుకోమని. ప్రభువా నాయన స్తోత్రం తండ్రి నాయన, మేము బలహీనమైనటువంటి వారమని ప్రభువా నాయన బలము తెచ్చుకుని మమ్మల్ని. ప్రభా స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా, స్తోత్రం రాజా నాయన. మేము భయపడుతున్న సమయాల్లో ప్రభువా నాయన భయపడవద్దని ప్రభా స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా, స్తోత్రం రాజా, స్తోత్రాలు నాయన. ఆయా పరిస్థితులు ప్రభా నాయన మమ్మలను నాయన నిర్వీర్యం చేస్తున్నప్పుడు ప్రభా నాయన
తండ్రి మీరు ఎప్పుడు బలహీనులు అప్పుడే బలవంతులని ప్రభా నాయన. స్తోత్రం తండ్రి, అది క్రీస్తు యందు అని ప్రభా నాయన మీరు మాకు ప్రతి క్షణం మా జీవితాలలో ప్రభా నాయన మేము ప్రయాణిస్తున్న సమయాలలో ప్రభా నాయన గుర్తు చేసి బలపరిచి ప్రభా నాయన మా చేయి పట్టి మమ్మల్ని నడిపిస్తున్న దైవం మీకు స్తోత్రం తండ్రి. స్తోత్రం అయ్యా, స్తోత్రం తండ్రి నాయన. గ్రహింపు కలిగినటువంటి వారముగా ప్రభా నాయన వాటికి మించినటువంటి దేవుడు మాకున్నారని, అదిగో తండ్రి మా చేయి పట్టి మమ్మల్ని నడిపిస్తున్నారని, మమ్మల్ని ధైర్యపరుస్తున్నారని ప్రభా నాయన. స్తోత్రం తండ్రి నాయన. వాటికంటే నాయన స్తోత్రం తండ్రి నాయన మీరు గొప్పవారని ప్రభా నాయన ప్రతి రోజు ప్రభా నాయన రుజువుపరుస్తున్న దైవం మీకు స్తోత్రం తండ్రి. స్తోత్రం అయ్యా, స్తోత్రులు రాజా, స్తోత్రాలు నాయన. స్తోత్రాలు మా తండ్రి మీ వైపే చూస్తూ ప్రభా నాయన వాటిలో మునిగిపోయే వారముగా కాకుండా ప్రభా నాయన స్తోత్రం తండ్రి వాటిపై అడుగు వేసి నాయన నడిచి వచ్చేటటువంటి వారముగా, నిన్ను చేరుకునేటటువంటి వారముగా ప్రభా నాయన నన్ను మమ్మల్ని అందరినీ ప్రభా నాయన దీవించమని యేసే పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, నా తండ్రి వ్యవసాయకుడు అని ప్రభు చెప్పినప్పుడు, ఆయన తండ్రి వ్యవసాయం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాలనే మనం ధ్యానిస్తున్నాం. ఇప్పుడు మనం ఆయన పొలంలో ఉన్నప్పుడు, ఆయన ఆ పొలంనకు వ్యవసాయకుడు గనుక, అంటే తండ్రి అయిన దేవుడు వ్యవసాయకుడు గనుక పూర్తిగా ఆయన ఆ పొలమును బట్టి శ్రద్ధ కలిగి ఉన్నారు. ఆయా కాలంలో తొలకరి వర్షమును, ఆయా కాలంలో కడవరి వర్షమును ఇస్తానని చెప్పిన దేవుడు నమ్మదగిన వాడు. తండ్రి అయిన వాడు ఆ పొలములో పూర్తిగా బాధ్యులుగా ఉన్నారు. ఆ పొలమునకు బాధ్యత ఎవరిదండి? తండ్రి అయిన దేవుడిది. చెప్పండి, ఎవరిది? తండ్రి అయిన దేవుడిది. తండ్రి అయిన దేవుడిది. తండ్రి అయిన దేవుడిది. ఇప్పుడు మన బాధ్యత ఏంటి అంటే ఆయన మీద ఆనుకోవడం. మన బాధ్యత ఏంటి? ఆయన మీద ఆనుకోవాలి, ఆయనను నమ్మాలి. నా తండ్రి వ్యవసాయకుడు అని యేసుప్రభు చెప్తున్నప్పుడు, అవును, తండ్రియే వ్యవసాయకుడుగా ఉన్న ఈ ఏరియాని బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటాను అని, కుమారుడైన యేసయ్యను బట్టి, తండ్రి అయిన దేవునిని బట్టి మరి ఎక్కువగా ధైర్యం తెచ్చుకోవాలి. ఎంతమందికి అర్థమవుతుంది? దీన్ని గ్రహించడానికి మనం ఒక ఏరియాకి వెళ్దాం రండి. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం. ఇప్పుడు 20 నుంచి చదువుకుంటూ వద్దాం రండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం నుంచి. ఆ పండుగలో అధిక ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులుండిరి. వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పు నద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి అంద్రేయతో చెప్పాను. అంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఆగండి. మరి ఇప్పుడు 19వ వచనం కూడా చదవండి అక్క. యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనము. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనురి.
ఏమంట పరిసయ్యులు ఒకరితో ఒకరు ఏమని చెప్పుకుంటున్నారు ఇప్పుడు? మన ప్రయత్నములన్నీ నిష్ప్రయోజనమై పోయినవు చూడండి. అవును, వారి ప్రయత్నాలు ఏమవుతాయి? చెప్పాలి. నిష్ప్రయోజనం. ఆమె నిష్ప్రయోజనం. ఆమె ఎందుకు? ఇదిగో లోకం ఆయన వెంట పోయినదని చెప్పుకొని వీళ్ళ ప్రయత్నాలు ఏమై ఉండినాయి అని అర్థం. ఎందుకు నిష్ప్రయోజనం అయ్యాయి? ఎవరు ఆయనను వెంబడించకూడదని చేసిన ప్రయత్నాలు, అంతే కదా. పరిసయ్యులు ఒకరితో ఒకరు ఏమని చెప్పుకుంటున్నారు? మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి. ఇదిగో లోకం ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. ఏమంటున్నా తెలుసా? పరిసయ్యులకు అర్థమైపోయింది మనం ఎవరిని ఆపలేకపోతున్నామని. చెప్పండి చెప్పండి. పరిసయ్యులకు అర్థమైంది మనం ఎవరిని ఆపలేకపోతున్నామని. ఇదిగో ఇప్పుడు 42వ వచనంలో అటువంటి పరిసయ్యులకు భయపడి వారు ఆయన ఒప్పుకోలేదు. ఇక అర్థమైందా? ఓడిపోయిన వారిని చూసి భయపడుతున్నారండి. హలో, గ్రహించలేదా? పరిసయ్యులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు ఆల్రెడీ. ఏమని? మన ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనం అయిపోయాయి. అంటే మన ప్రయత్నాలు ఏవి ఫలించాలి. మన ప్రయత్నం ఏంటి? ఎవరు ఆయనని వెంబడించకూడదు, ఆయన మీద బురద చల్లాలి, ఆయనని ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ లో చూపించాలి. కానీ లోకం ఆయన వెంట వెళ్తున్నప్పుడు వాళ్ళు ఒప్పుకుంటున్నారండి, వారు మాట్లాడుకుంటున్నారు ఒకరితో ఒకరు. మన ప్రయత్నాలన్నీ వేస్ట్ అయిపోయాయని వారు గ్రహించిన సమయం అధికారులలో కూడా అనేకులు విశ్వాసం ఉంచారు, కానీ పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకోలేదట. వింటున్నారా? హలో, మనుషుల మెప్పు కోరుకుంటూ ఆయనకు దూరముగా ఉండిపోయిన వారు గ్రహించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు భయపడుతున్న పరిసయ్యులు ఆల్రెడీ ఓడిపోయారని వాళ్ళు మాట్లాడుకున్నారు. స్తోత్రం. చాలా సార్లు మన పరిస్థితుల్లో భయపడద్దు అని ప్రభు ఎందుకు చెప్తారో తెలుసా? ఆల్రెడీ ఆయన వారిని జయించారు. ఈ మాటను మనం ఆయన నోటి ద్వారానే విందాం, ఆయన చెప్తుండగానే విందాం. చూడండి, ఆయన లోకమును ఏం చేశానన్నారు? జయించాను అన్నారు. మనం 33వ వచనం చదివాం, గుర్తుందా? 2:16-33. అక్కడ ఏం చెప్పారు? అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. అర్థం, లోకం ఆల్రెడీ నిష్ప్రయోజనంగా మారింది, నేను ఆల్రెడీ దాన్ని జయించాను. సో భయపడద్దు. ఇక్కడ కొన్ని పరిస్థితులను మనం చూస్తున్నాం. ఆల్రెడీ జయించిన ఏరియాని మనం భయపడుతున్న పరిస్థితులు ఉంటాయి. అధికారులు అంటేనే వారు ఎంతో అనుభవం ఉన్నవారు, ఎన్నిటి మీదనో అధికారం ఉన్నవారు కదా. అలాంటి వారే
పరిసయ్యులకు భయపడుతున్నారట. అలాంటి సమయం మన ముందు ఈ మాట గనక చదివితే మనకి ధైర్యం వస్తుంది. ఆమెన్, ఆమేన్, ఆమేన్. వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న మాటలు వింటే మనకి ధైర్యం వస్తుంది. ప్రభు ఎటువంటి విషయాలు చూపిస్తున్నారో తెలుసా? బయట ఉన్న పరిస్థితుల్ని చూసి, ఆ జీవపు డంబాన్ని చూసి భయపడద్దు. లోపల జరుగుతున్న విషయాన్ని చూడండి. ఆల్రెడీ పరిసయ్యులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. మన ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. మన ప్రయత్నాల్లో మనం జయించలేకపోతున్నాం. లోకం ఆయనను ఆల్రెడీ వెంబడించేస్తుంది. ఇంకా మనం ఏమీ చెయ్యలేమని అర్థం. అటువంటి వారి మాటలకు భయపడద్దు. ఒకటి ఇది ఈ ఏరియా మనం జయించగలిగితే, ఈ ఏరియాలో మనకి ధైర్యం వస్తే, నెక్స్ట్ మనకు అర్థమయ్యే మాట, లోకమును ఆయన ఆల్రెడీ జయించారట. సో లోకము గురించి భయపడద్దు. ఇప్పుడు అధికారులు వెళ్ళిన ఒక పాయింట్ చూడండి. మనుషులకు భయపడి ఆయనను వారు ఒప్పుకోలేదు. ఇప్పుడు మనం ప్యారలల్ గా చూస్తున్న వాక్యం, లోకంను ఆయన ఆల్రెడీ జయించారు, కానీ లోకం నుండి శ్రమ కలుగుతుంది. సో భయపడద్దు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎక్కడ ఫలించమంటున్నారో, ఎలా విస్తరించమంటున్నారో, ఆ ఫలం నిలిచి ఉండుటకు మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో ఇంతవరకు చూసాం. కానీ ఇప్పుడు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటో తెలుసా? లోపల నుంచి ఇస్తున్న స్పెషల్ సారం ఇది. హల్లెలూయా, ఆమేన్. చూడండి, ఒక మొక్కకి మనం ఎక్స్ట్రా ఎరువులు ఎందుకు వేస్తాం? అవి ఇంకా బాగా ఫలించాలని కదా. ఈరోజు తండ్రి అయిన దేవుడు మనకి ఇస్తున్న ఎరువేంటో తెలుసా? ఈ ఎరువే. నేను ఆల్రెడీ జయించిన వాటిని గురించి మీరు భయపడద్దు అని ఇస్తున్న ఎరువు. ఆమేన్, ఆమేన్. దానికే ఎగ్జాంపుల్ గా మనం 12వ అధ్యాయంలో చూస్తున్నాం. మూలవచనం వచ్చి మనకి 33వ వచనం, లోకమును నేను జయించాను అని, లోకంలో మీకు శ్రమ కలుగును అని, ధైర్యం తెచ్చుకోమని, ఆల్రెడీ నేను జయించాను అని. సో జయించిన దాని మీద, దానిని బట్టి మీరు భయపడద్దు అని చెప్తున్న ఒక మాట మనకి ఈరోజు గ్రహింపులోనికి రావాలి. అందుకే ఈ ఎగ్జాంపుల్ ని మనం చూస్తున్నాం. శత్రువుగా ఉన్నవాడు ఆల్రెడీ ఒకరితో ఒకడు మాట్లాడుకుంటున్నారు, మనం ఓడిపోయామని. ఓడిపోయిన వారిని చూసి భయపడద్దు. యేసయ్య కూడా తలను ఆల్రెడీ చితగొట్టేశారు. ఇప్పుడు ఉన్నవాడు తల లేకుండానే ఉన్నాడు. ఇప్పుడు వాడిని తోకను మాత్రమే తంత్రములతో పనిచేస్తుంది. సంఘం ఇప్పుడు తోకను చూసి భయపడవలసిన అవసరం లేదు. చెప్పండి, సంఘం తోకను చూసి భయపడద్దని. సంఘం తోకను చూసి భయపడవద్దు. సంఘం తోకను చూసి భయపడదు. స్తోత్రం. ఆ తలను చితగొట్టిన వాణ్ణి ఆశ్రయించి ధైర్యంగా ఉందాం. హల్లెలూయా, ఆమేన్. ఎవరిని ఆశ్రయిద్దాం? ఆ తలను చితగొట్టిన వాణ్ణి ఆశ్రయిద్దాం. ఇక్కడే ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. గ్రహించిన వారు ప్రార్థన అందుకోండి. ఏ విషయంలో ఎవరైనా భయపడుతున్నారేమో, లోకంను చూసి భయపడుతున్నారేమో, ఇదిగో
భయపడద్దు అని వాక్యం విడుదలవుతుండగా ధైర్యం తెచ్చుకోమని దేవుడు ఎంతో క్లియర్ గా ఎగ్జాంపుల్ తో పాటు చూపిస్తుండగా ధైర్యంతో కదలడానికి సిద్ధపడి ప్రార్థన అందుకోండి. హల్లెలూయా, స్తోత్రములు రాజా, స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, మీకు వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగో అయ్యా తండ్రి నాయన, అయ్యా తండ్రి నాయన, అపవాది తండ్రి మమ్మల్ని ఎత్తుకొని పోయి ఆ యొక్క తండ్రి నాయన ఈ యొక్క లోకమంతా నాకు అప్పచెప్పబడి ఉన్నది, ఈ నా కాళ్ళకు మొక్కుము, నీకు ఇవన్నీ నేను ఇస్తాను అంటే ప్రభువా యేసయ్యా తండ్రి నాయన, తండ్రికి తప్ప ఇంకెవ్వరికి మొక్కనని ప్రభువా యేసయ్యా, ఈ మహిమలు ఎంత ఉన్నా ఇవన్నీ కూడా ఒక రోజు నేను చిత్తక కొడతానని ప్రభు ధైర్యం తెచ్చుకొని ఆ రోజు మేము ముందుగానే ప్రణాళిక రచించి ఉన్నారు కాబట్టి తండ్రి, అదే కల్వరి సిలువలో ఆ అహంకారాన్ని తండ్రి నాయన మీరు ప్రభువా యేసయ్యా చిత్తక కొట్టి ఉన్నారు తండ్రి, ఆ తలను తొక్కి ఉన్నారు ప్రభువా. అయ్యా వాడు ఇంకనూ తండ్రి నాయన, అయ్యా నేను పూర్తి శరీరంతో ఉన్నానని తండ్రి మబ్బి పెట్టి నాయన ప్రభువా యేసయ్యా ప్రతి ఒక్కరిని ఆ తోకతో పడవ చేయాలని ప్రయత్నిస్తున్నాడు తండ్రి. కానీ యేసయ్యా అయ్యా మీరు ఈ లోకము నేను జయించానని ప్రభువా యేసయ్యా తండ్రి నాయన మీకు వందనాలు, స్తోత్రం అయ్యా. ఇక ఈ లోకము వాడి అధికారంలో లేదని ప్రభువా తోకను చితక కొట్టే తండ్రి ఆ పనిని తండ్రి బిడ్డలుగా మాకు అప్పచెప్పి ఉన్నారయ్యా. ఆల్రెడీ జయించాను కాబట్టి మీరు భయపడకండి అని ప్రభా, లోకంలో శ్రమ వస్తుంది కానీ వాటిని చూసి మీరు భయపడవద్దు, నేను ఆల్రెడీ జయించాను కాబట్టి జయ గీతములో మీరు కూడా ఉన్నారని ప్రభువా యేసయ్యా, జయించు వారి గుంపులో మీరు కూడా ఉన్నారని ప్రభువా, అట్టి జయము మీకు కూడా అనుగ్రహింపబడుతుంది అని ప్రభువా మాకు మాదిరిగా మీరు మా ముందు నడిచిన ఆయన జయధ్వనులతో తండ్రి నాయన యేసయ్యా మీరు తండ్రి కుడి పార్శ్వమున చేరి ఉన్నారు తండ్రి. అటువంటి జయధ్వనులతోనే మేము కూడా తండ్రి నాయన మీ కుడి పార్శ్వంలో చేరుటకు తండ్రి మాకు ధైర్యం ఇస్తున్న ఈ మాటను బట్టి మీకు వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ లోకపు శ్రమ మమ్మను ఆపలేదు నా తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రములయ్యా. ఈ లోకములో ఉన్న తండ్రి ఏ స్థితిగతులు ఏ పరిస్థితులు మేము కేవలం మరణం ఔరంత వరకు మాత్రమే ఉండవు గల తండ్రి నాయన, నిత్య జీవంలోకి ఇవేవి రావు నా తండ్రి, మీకు స్తోత్రములు అయ్యా. అప్పటి వరకు తండ్రి నాయన యేసయ్యా ఆ జయించిన మా తండ్రి బిడ్డలుగా మేమందరము జయించే గుంపులో మేము నడుచుటకును నిలుచుటకును తండ్రి నాయన అయ్యా ప్రభువా యేసయ్యా మా కాడి ఎత్తుకొని తండ్రి నాయన అయ్యా మీరు తండ్రి నాయన ఇస్తున్న ప్రతి దాన్ని తండ్రి ఎత్తుకొని తండ్రి ముందుకు సాగుటకు మీ కృపను అనుగ్రహించమని, నీటి ధైర్యముతో మమ్మల్ని నడిపించమని పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు చూడండి మనం మొట్టమొదటిగా మన మైండ్ ని ప్రిపేర్ చేసుకునే ప్రిపరేషన్ ఇది, దేనికి భయపడకుండా ఉండడానికి. ఇక ముందుకు వెళ్దాం. ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క పరిస్థితి లేదా ఈరోజు మన కొరకు ఏం మాట ఇస్తున్నారో దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ముందుకు వెళ్దాం. ముందుగా చెప్తున్న మాట ఏంటి? భయపడద్దు, లోకం నుండి మీకు శ్రమ కలుగుతుంది, అయినను భయపడద్దు. కారణం ఏంటి? నేను ఆల్రెడీ జయించిన దాని గురించి భయపడద్దు. ఇది ఒక సైడ్ పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ మాటను రిసీవ్ చేసుకోవడానికి వెళ్దాం. ఆ పండుగలో ఆరాధించడానికి వచ్చిన వారిలో కొందరట గ్రీసు దేశస్థులు ఉన్నారట, మనం చదువుకున్న భాగం. అయితే అక్కడ ఉన్నవారిని చూసి అంటే ఫిలిప్పు నద్దకు వచ్చి వారు అడుగుతున్నారు, అయ్యా మేము యేసుని చూడాలనుకుంటున్నాం అని చెప్తూ. అప్పుడు ఫిలిప్పు వచ్చి అంద్రేయుతో చెప్తా ఉన్నాడు, ఇలా వచ్చిన వారిలో గ్రీసు దేశస్థులు యేసయ్యని చూడాలట. అందుకే యేసయ్య ఇక మాట్లాడుతున్నారు, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. చూడండి, యేసయ్య తన పనిలో ఉన్నారు. మహిమ పరచబడడానికి గడియ వచ్చింది అని చెప్తున్నప్పుడు దేని గురించి మాట్లాడుతున్నారు? ఆయనే పస్కా బలి తన మరణం అవ్వబోతున్నారు. ఇది ఇంచుమించు 6 దినములకు ముందే. ఎందుకంటే యేసయ్య పస్కా రోజున బలి అవడానికి 6 రోజులు ముందు
ఇక్కడ ఉన్నట్లుగా మనం చదువుతున్నాం. మొదటి వచనం ఒక్కసారి చూడగలిగితే మనకు అనిపిస్తుంది, పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను అని. సో అందుకే ఆయన మనస్సు దేని మీద ఉంది అంటే, పస్కా పండుగ సమయంలో ఆయన బలి అవ్వబోతున్న సంగతి మీదనే మనస్సుందండి. లోకంలోనికి ఆయన ఎందుకు వచ్చారో, ఆ సమయం, ఆ గడియ సమీపమవుతున్నప్పుడు ఆయన మనస్సు దాని మీద కేంద్రీకృతమైంది. ఆయన లోకం పుట్టినది మొదలుకొని ఈ కార్యం కొరకే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కార్యం జరగక ముందు శిష్యులతో కూడా మీరు ఇశ్రాయేలీల్లో నశించిన వారి యొద్దకే వెళ్ళండి గాని ఇంకా ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పిన యేసయ్య, ఈ కార్యం జరిగిన తర్వాత నేను సర్వలోకమును జయించాను, ఇప్పుడు ఆకాశం మీద భూమి మీద నాకు సర్వాధికారం అనుగ్రహింపబడింది గనుక మీరు ఇప్పుడు సర్వలోకమునకు వెళ్ళండి అని చెప్పారు. సో ఆయన చేయబోతున్న కార్యం ఎట్టిదో ఆయనకి తెలుసు. ఆయన పొందబోతున్న మహిమ ఎట్టిదో ఆయనకి తెలుసు. అది బయటికి చూడడానికి శ్రమగా కనిపిస్తుంది, కానీ ఆయన ప్రణాళిక ప్రకారం అది గొప్ప విజయం. ఆమేన్. ఆమేన్. అది మరణం గుండా వెళ్తున్నట్టే కనిపిస్తుంది, కానీ మరణం ఆయనను ఆపలేదని లోకమునకు చూపించే ఒక గడియ. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఆయన శక్తి ముందు, పునరుద్ధానపు శక్తి ముందు మరణం యొక్క బలం ఓడిపోయిందని చూపించే ఒక గడి అండి. హల్లెలూయా. హల్లెలూయా. దానిని బట్టి ఆయన భయపడట్లా. ఆయన వెళ్ళిన మనిషి కుమారుడిగా, మనిషిగా ఆయన వెళ్ళిన ఆ స్ట్రెస్ ఎలాంటిదో కొంచెం చూద్దాం. అయ్యా నిన్ను చూడ్డానికి వచ్చారు అంటే ఆయన ఏం పొంగిపోవట్లా. ఆయన మాట్లాడుతున్న మాట దేని గురించి? పొందబోతున్న మహిమ గురించి, లేదా వెళ్ళబోతున్న ప్రయాణం గురించి ఆయన మాట్లాడుతున్నారు. చూడండి, గోధుమ గింజ భూమిలో పడి చావుకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఒక్క మాట ఆలోచించండి, గ్రీసు దేశస్తులు వచ్చి నిన్ను కలవడానికి ఉన్నారయ్యా అని చెప్పితే, యేసు ప్రభు సంబంధమే లేనట్లుగా ఈ మాటలు మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వారికి ఎలా ఉంటదండి? కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు సంబంధం లేనివా కాదు, సంబంధం ఉన్నవే. ఆయన గోధుమ గింజ వల్లే ఆయనే కప్పి పెట్టబడుతున్న సమయం, ఆ గోధుమ గింజ చనిపోయిన సమయం, ఆయనలో నుండి రాబోతున్న ఫలం, విస్తారమైన ఫలం గురించి ఆయన పలుకుతున్నారండి. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన ఎదురు చూస్తున్న సమయం, అన్యజనుల ప్రవేశం కొరకు ఆయన చేస్తున్న గొప్ప కార్యం ఆయన చెప్పుతున్నారు. ఆమేన్. ఆమేన్. గ్రహించేవారు గ్రహించెదరుగాక. ఆమేన్. ఆమేన్. ఇక చూడండి, ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళిపోదాం. 27వ వచనం,
ఈ ప్రయాణం గుండా ఆయన వెళ్తున్నప్పుడు ఆయన పొందబోతున్న శ్రమ బట్టి అని చెప్తున్నమాట, ఇప్పుడు నా ప్రాణం కలవరపడుచున్నది, నేనేమందును తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని. ఆ మనస్సులో అవుతున్న తర్జన భర్జన చూడండి. ఏమాత్రం ఛాన్స్ ఉన్నా దీన్ని తప్పిస్తావా? మళ్ళీ వెంటనే చూపిస్తున్న విధేయత, వెంటనే గుర్తొస్తున్న కాలింగ్, నేను ఇందుకే వచ్చాను, నేను ఈ పని కొరకే నేను ఈ గడియకి వచ్చా, అసలు నేను ఈ పని కొరకే కదా వచ్చాను. నీ కాలింగ్ ఎప్పుడైతే నీకు క్లారిటీతో తెలుస్తుందో, మధ్యలో వచ్చిన ఆటంకాలను బట్టి నువ్వు ఆగవు నానా. అవి కష్టంగానే ఉండొచ్చు, కానీ నేను ఇందుకే వచ్చాను అని గ్రహింపు నేను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తది. యేసు ప్రభు వారికే ఈ ఆలోచన వస్తున్న సమయం, ఆయనని ఓదార్చగలిగిన వారు ఇంకెవరు లేరు. కింద స్థాయిలో ఉన్న ఇంకెవరు ఆయనను ఓదార్చలేరు గనుక తండ్రియే వచ్చేసారు. చూడండి, ఆ పొలంలో నిజమైన ద్రాక్షవల్లి యేసయ్య. ఆ యేసయ్య ఉన్న పొలంలో దానిని వ్యవసాయకుడుగా ఉన్నది ఎవరు? తండ్రియే. ఇప్పుడు యేసయ్య హృదయంలో నడుస్తున్న మాటలకు, కలవరానికి ఇప్పుడు ఎరువు వేయడానికి ఎవరు వచ్చారు తెలుసా? తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. చూడండి ఆ నెక్స్ట్ మాట ఒకసారి చదవండి. తండ్రి యోహాను సువార్త చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయం అండి, 12వ అధ్యాయము 25వ వచనము. తన ప్రాణమును 28వ వచనము. తండ్రి నీ నామం మహిమపరచునని చెప్పాను, అంతటా నేను దానిని మహిమపరచితిని, మరలా మహిమపరతును అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. హల్లెలూయా. ఆకాశం నుండి ఒక శబ్దం వస్తుంది. ఎవరు మాట్లాడుతున్నారండి? తండ్రి. తండ్రి అయిన దేవుడు డైరెక్ట్ గా మాట్లాడుతున్నారండి కుమారునితో. ఒక శబ్దం బయటకు వచ్చింది. చూడండి, బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఆకాశం తెరవబడి ఆకాశం నుండి శబ్దం రాలేదా? అప్పుడు వచ్చిన శబ్దం ఏంటి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఆనందించుతున్నాను. హల్లెలూయా. రూపాంతరం కొండ మీద వచ్చిన శబ్దం ఏంటి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. ఇప్పుడు వస్తున్న శబ్దం ఏంటి తెలుసా? డైరెక్ట్ గా తన కుమారునితో ఆయన మాట్లాడుతున్నారు. ఏమని? నీ నామము మహిమ పరచుమని చెప్పాను, అంతటా నేను దానిని మహిమ పరచితిని. ఆకాశము నుండి వస్తున్న శబ్దం ఇది. వెంటనే వస్తున్న ఆన్సర్ అండి. యేసయ్య కలవరపడుతుంటే తండ్రి అయిన వ్యవసాయకుడుగా ఉన్న తండ్రి ఇస్తున్న సమాధానం ఏంటి? నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. ఆమేన్. యేసయ్యే కలవరపడుతున్న సమయం, ఆ కలవరాన్ని తీసేస్తున్న తండ్రి అయిన దేవుడు. ఆమేన్. ఆమేన్. చూడండి, కాబట్టి అక్కడ నిల్చుండు వినిన
జన సమూహము ఉరిమెను అనిరి, మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడేననిరి. ఇవన్నీ సత్యమండి, ఇవన్నీ అబద్ధాలు కాదు. నువ్వు కలవరపడుతూ ఉన్న సమయం నీతో ఆయనే మాట్లాడతారు. ఆయనకుంది అనుభవం. నీ కాలింగ్ లో నువ్వు నీ పిలుపులో నువ్వు నిలబడుతున్న సమయం, లోకంలో జరుగుతున్న దాన్ని బట్టి కలవరం అనేది లేదా టెన్షన్ అనేది వస్తుంది. కానీ అటువంటి సమయం కూడా వెన్ను తట్టి ఆలోచన చెప్పుతున్న దేవుడు ఉన్నారు. యేసయ్య ఈ అనుభవం గుండా వెళ్తున్నారు చూడండి. ఆయనకి కలవరంగా ఉన్న సమయం, వ్యవసాయకుడుగా ఉన్న తండ్రి అయిన దేవుడు డైరెక్ట్ గా ఆకాశం నుండి మాట్లాడేశారు. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు లోకంలో నువ్వు ఇంకా ప్రయాణం స్టార్ట్ చేయకముందే, లేదా నువ్వు ఇంకా ఆ ముందుకు వెళ్ళక ముందే వాక్యమైన వాడు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాలింగ్ ఎటువంటిది అర్థమవుతుందా? లోకంలో మీకు శ్రమ కలుగును, కానీ భయపడద్దు, ధైర్యంగా ఉండండి. లోకం నేను ఆల్రెడీ జయించానని చెప్తున్న మాట నెక్స్ట్ ఉన్న ప్రయాణాన్ని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవుడు వ్యవసాయకుడుగా ఉంటాడు. ఈరోజు నిన్ను ఫలించడానికి నియమించిన వాడు నీకు తోడుంటారు. ఆమేన్. ధైర్యం తెచ్చుకొని ప్రార్థనలోనికి వెళ్దాం. ఏ ఏరియాల్లో నువ్వు నిజంగా భయపడుతున్నావో నానా, మనుష్యులకైతే భయపడకు, లోకానికైతే భయపడకు. మనుషులకి భయపడి ఆయన నామమును ఒప్పుకోవడానికి, ఆ మనుషుల ఎదురుగుండా ప్రార్థించుకోవడానికి కూడా భయపడుతున్నావే, మరి దేవదూతలు ఎదురుగుండా నీ నామం ఆయన ఎలా ఒప్పుకుంటారు నానా? పరిసయ్యులకు భయపడుతున్నావా? పరిసయ్యులు ఆల్రెడీ లోపల మాట్లాడుకుంటున్నారు, మేము ఓడిపోయామని. తెలుసా? తెలుసుకో. ఇంకా దేనికి భయపడుతున్నావు? కాలింగ్ బట్టే, పొందబోతున్న శ్రమను బట్ట. ప్రభు ఆల్రెడీ మాట ఇచ్చారు, నేను జయించానని. యేసు ప్రభుకి వచ్చినంత శ్రమ కంటే ఎక్కువ శ్రమ వస్తుందా? ఆయన వెళ్ళిన ప్రయాణం ఒక్కసారి చూడు. ఆయన కలవరపడుతున్న సమయం కూడా తండ్రి అని దేవుడు డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు, నిన్ను నేను మళ్ళా మహిమపరుస్తానని. పొందబోతున్నది ఏంటో తెలిసినప్పుడు ప్రస్తుతం ఉన్న శ్రమ అన్నదగినది కాదు అనిపిస్తుంది. అనుదినం అనుక్షణం ఆయన ఇచ్చు ఆలోచనతో నింపబడి ముందుకు వెళ్దాం. లోకంను ఆయన ఆల్రెడీ జయించారు. ఆ మాట పలుకుతూ ముందుకు వెళ్ళు, నీ ఎదుటి లోకం ఓడిపోతుంది. ప్రార్థన చేసుకుందాం.